హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఓకే. ఈరోజు యాక్చువల్‌గా నేను ఏం రీడ్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఆహ్, అస్ బేస్డ్ ఆన్ ది కార్డ్స్ అనమాట. ర్యాండమ్‌గా పిక్ చేస్తాను. సో, బేస్డ్ ఆన్ ది కార్డ్స్ మీకు ఏం జరగబోతుంది. ఓకే. ఇది పాస్ట్ అయ్యుండొచ్చు, ప్రెజెంట్ అయ్యుండొచ్చు, అప్‌కమింగ్ ఫ్యూచర్ కూడా అయ్యుండొచ్చు. సో, దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ వాచ్ దిస్ కంప్లీట్ వీడియో ఫర్ గెట్టింగ్ సజెషన్స్ అనమాట. సో, నేను అలా చూసిన తర్వాత ఇన్ కేస్ ఇది లవ్ రీడింగ్ అయితే ఖచ్చితంగా మీ నేమ్‌లోని ఫస్ట్ అక్షరాన్ని బేస్ చేసుకొని మీ ఇద్దరికీ రీయూనియన్ ఉంటుందా? ఉండదా? ఓకేనా? తను సో, మీ మీ నే అంటే మీ ఫస్ట్ లెటర్ అనమాట. మీ నేమ్ ఏతో స్టార్ట్ అయింది అంటే సో, మీకు రీయూనియన్ ఉందా? లేదా? అట్ ప్రెజెంట్ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు? అనేవన్నీ సో, మొత్తం అన్ని లెటర్స్ కవర్ చేస్తాను. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ వైస్‌గా కూడా అన్ని లెటర్స్‌తోనూ మీకు రీయూనియన్ ఉందా లేదా? మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్న మీ పర్సన్ సిట్యుయేషన్ ఏంటి? సో, అవన్నీ చెక్ చేస్తాననమాట. సో, అట్ ప్రెజెంట్ నేను ర్యాండమ్‌గా కొన్ని కార్డ్స్ పిక్ చేస్తాను. ఓకే. సో, ఐయామ్ పికింగ్ ర్యాండమ్ కార్డ్స్. దాన్ని బేస్ చేసుకొని మనము ఆహ్, ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ ఫ్యూ కార్డ్స్. మా వ్యూవర్స్ కోసం కొన్ని కార్డ్స్ ఇవ్వండి. వాళ్ళ సిచ్యుయేషన్స్ కానీ, వాళ్ళ ప్రెజెంట్ కానీ, వాళ్ళ పాస్ట్ కానీ, వాళ్ళ ఫ్యూచర్ కానీ, వాళ్ళ కోసము ఏ స్టోరీ ఉంటే ఆ స్టోరీ చెప్పండి. అండ్ వీ నీడ్ ఏ గుడ్ సజెషన్ ఫర్ మూవింగ్ ఫార్వర్డ్. ముందుకు వెళ్ళటానికి మాకు ఒక గుడ్ సజెషన్ కూడా ఇవ్వండి. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు పిక్ ది 6 of Cups. నైస్ కార్డ్. ఓహ్! గ్రేట్. ది జస్టిస్. ఓకే. ఈ కార్డ్స్‌ని బేస్ చేసుకొని చూస్తే ఆహ్, మీరు ఏ విషయంలోనో చాలా గందరగోళంగా ఉన్నారు. మీరు ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారనమాట. యూ ఆర్ ఫీలింగ్ వెరీ స్టక్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. బ్యాలెన్స్ చేయాలి అని ఉంది మీకి. ఓకే. మీకు మీకు కానీ, మీ పర్సన్‌కి గానీ న్యాయం జరగాలి అంటే న్యాయం చేయాలి అని ఉంది. లేకుంటే మీకు న్యాయం కావాలి అని అనుకుంటున్నారు. సో, మీ థాట్స్ అన్నీ మీకు మీ మీ పర్సన్ గురించే. ఓకేనా? మీ ప మీ 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 హస్బెండ్ కానీ, మీ లవర్ కానీ, లేకపోతే మీరు ఇష్టపడుతున్న మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చనమాట. సో, ఏదో మీకు జరిగింది. సో, పాస్ట్‌లో మీకు ఏం జరిగింది అంటే సమ్‌వన్ ఆర్ వాక్డ్ ఔట్. ఓకేనా? మీరు కానీ, మీ పర్సన్ కానీ వాకౌట్ చేసేసారు. హ్మ్. సో, యాక్చువల్‌గా ఆహ్, అది బై థర్డ్ పార్టీ వల్ల అయ్యుండొచ్చు. థర్డ్ పార్టీ వల్ల మీకు చాలా సడన్‌గా రియలైజ్ అయిపోయినారు. యూ వెంట్ ఔట్ అనమాట. ఇంకా మీకు ధైర్యం తెచ్చేసుకొని మీరు వెళ్ళిపోయారు. సో, మీ లైఫ్‌లో ఇంకా నాకెప్పటి నుంచి బాగవుతుంది. సో, ఐ మీన్ డార్క్. సో, ఐ నీడ్ సమ్ నాకు వెలుగు కావాలి. ఓకేనా? సో, మీకు బ్యాక్ స్టాబ్ జరిగింది. ఓకే. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మొండిగా చేసి మిమ్మల్ని మోసం చేశారు. సో, అది అంత ఆ విషయం తెలిసినా కూడా మీకు తట్టుకోలేకుండా సరే ధైర్యంగా ఉండాలి. ఐ హావ్ టు గో ఔట్. ఓకే. మీ పాస్ట్ అయితే ఇలా చాలా జరిగిందండి. మీ పాస్ట్ అయినా అవ్వచ్చు. దిస్ మైట్ బీ యువర్ ఫ్యూచర్. అందుకనే ఇలా జరగబోవచ్చు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. సో, మిమ్మల్ని అంతగా మీరు ఆ పర్సన్‌ని కానీ చాలా నమ్మారనమాట. మీరు ఆ పర్సన్ చాలా నమ్మారు. ఆ పర్సన్ మీకు మీకు ద ఫ్యూచర్ అనుకున్నారు ఆ పర్సన్‌ని. ఓకే. కానీ లాస్ట్‌కి ఇంకా అది నిజమా కాదా అన్న డైలమాలో పడిపోయారనమాట. ఇంకా చాలా మోసం జరిగింది మీకు చాలా మోసం జరిగింది. ఆహ్, ఇంకా ధైర్యం తెచ్చుకొని ఉన్నారనమాట. ధైర్యం తెచ్చుకొని సర్లే ఐ హావ్ టు గో. నేనింక వెళ్ళిపోవాలి. ఓకేనా? నేను వెళ్ళిపోవాలి. లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? సో, ఆ థర్డ్ పర్సన్ వల్లనే మీ పర్సన్ మీతో చాలా ఎంపరర్ బిహేవియర్ చేశారనమాట. అంటే బయటికి చెప్పుకోకుండా. అసలు మీకు సడెన్‌గా షాక్ అయిపోయినారు మీరు. మీకు థర్డ్ పర్సన్ ఉంది. మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉంది అని తెలుసుకున్న తర్వాత మీరది అంటే మోసం చేశారు మీ పర్సన్ మిమ్మల్ని. మీకర్థమైపోయింది. మోసం చేసేసారు. మీరు కట్టుకున్న కలలన్నీ ఆవిరైపోయాయన్నమాట. అలా అలా ఉంది మీకు
మీ పాస్ట్ కానీ ఫ్యూచర్లో కానీ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేశారు అని సడన్గానే తెలుస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసింటుంది మీకు. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలిసింది మీ పర్సన్ మోసం చేస్తున్నారు. ఆల్రెడీ తనకు మ్యారేజ్ అన్న అయింటుంది, లేకపోతే తనకు ఒక బేబీ ఉన్న అంటే ఆల్రెడీ తనకు బేబీ అన్న ఉండింటుంది. సో దేర్ ఆర్ సమ్ షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలుసుకోబోతున్నారు, లేకపోతే ఆల్రెడీ తెలుసుకున్నారు. దానివల్ల మీకు న్యాయం జరగాలి అని అనుకుంటున్నారు. సో మీరు మీ పర్సన్ నుంచి మీరు వాకౌట్ చేసి వచ్చేసారు. యు ఆర్ ఫీలింగ్ అలోన్. మీరు మీకు మీ పర్సన్ గుర్తొస్తున్నాడు అనమాట. నాతో ఇంత నమ్మకంగా ఉన్నాడు కదా, ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు? సో నాకు న్యాయం జరగదా? ఓకే, నాలో ఏమైనా తప్పు ఉందా అని మీరు సిచ్యుయేషన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, నేను ఈ 3 కార్డ్స్కి నేను క్లారిఫికేషన్ అడుగుతాను. యూనివర్స్ చెప్పండి, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 of Cups. 6 of Cupsకి ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ కార్డ్. యా, మీరు మీరు మీ పర్సన్ నుంచి వెళ్ళిపోయారు కదా, అందుకని ఇన్ని డేస్ అవుతుంది. సరే నేను వెళ్ళిపోయాను, నాకు గుర్తు వస్తున్నారు నా పర్సన్కి. సో నా పర్సన్కి గుర్తొస్తున్నారా లేదా? నేను ఇంత చేశాను నా పర్సన్కి, దానివల్ల నాకు ఏది ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకేం న్యాయం చేయాలని లేదా? మీరు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీకు తనపైన చాలా ప్యాషన్ ఉంది. మీరు తనకు చాలా చాలా చేశారనమాట. సో అంత చేశాను కదా, నాకు ఈ న్యాయం చేయాలి అనుకోరా? ఓకే, అలాగా మీరు చాలా బాధపడుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ జస్టిస్. ది జడ్జిమెంట్. చూడండి, ఇక్కడ జస్టిస్ వచ్చింది, ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది. న్యాయం కావాలి మీకు. మిమ్మల్ని మోసం చేశారు. నేను ఇంతగా లవ్ ఇచ్చాను, నేను ఇంతగా నాకు మనీ అయితే ఏం కనిపించట్లేదు, నేను చాలా ప్రేమించాను. ఓకే, నాకు ఆ ప్రేమ మళ్ళీ నాకు ఎందుకు తిరిగి రావట్లేదు, తనకెందుకు నా పర్సన్కి ఎందుకు గుర్తు రావట్లేదు నేను? సో మీరు చాలా బాధపడుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ టెంపరెన్స్. సో నేను బ్యాలెన్స్ చేయాలి, థింగ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, నేనే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలా లేదా అనుకుంటున్నారు. సో నేనే అనవసరంగా తొందరగా ఒక స్టెప్ తీసేసుకున్నానా, వదిలేసానా? తప్పు చేశానేమో. న్యాయం జరగాలి అంటే నేను అట్లా అలా వెళ్ళిపోకుండా ఉండాల్సిండేది, ఏదో ఒకటి తేల్చుకొని ఉండాల్సిండేది. నేను మూవ్ అవ్వాలి, నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, థింగ్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఏదో ఒకటి తేల్చుకోవాలి అనుకుంటున్నారనమాట. సో ఇది పాస్ట్ అవ్వచ్చు, ప్రజెంట్ అయిండొచ్చు, ఫ్యూచర్ అయిండొచ్చు. సో మీ స్టోరీ అయితే ఇదండి. మీ పర్సన్ నుంచి మీరు చాలా అంటే చాలా మోసం జరిగిన తర్వాత ఇంకా ఒక్క మాట కూడా అనుకోకుండా మీరు ఇంకా వదిలేశారనమాట మీ పర్సన్ని మీరు వదిలేసిన తర్వాత ఇప్పటి నుంచి మీకు గుర్తుకొస్తుంది. సో మీ పర్సన్ అలాంటి వాడు కాదు, ఒకసారి క్లారిఫికేషన్ అడిగిండాల్సిండేది, అనవసరంగా వెనక్కి తిరిగి వచ్చేసాను, నా పర్సన్ మళ్ళీ నన్ను కాంటాక్ట్ కూడా చేయదలుచుకోలేదు. మేబీ తను గుడ్ ఏమో, తను మంచివాడేమో, నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నానేమో. సో ఇప్పుడు నేను అంతగా నిందించేసి వచ్చేసాను. లేకపోతే నా పర్సన్ నిజంగా బ్యాడ్ అయితే నన్ను ఎందుకు అంత మోసం చేశాడు, అంత నమ్మకంగా ఎందుకున్నాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేను ఏదో తేల్చుకోకపోతే నాకు ఒక మైండ్ కాన్స్టాంట్గా ఉండదు. సో ఆ విధంగా జరుగుతుందన్నమాట మీ విషయంలో. ఓకేనా? సో ఇది పాస్ట్ అయిండొచ్చు, ప్రెజెంట్ అయిండొచ్చు, ఫ్యూచర్ కూడా అయిండొచ్చు. సో నేను ఇప్పుడు మీ పరిస్థితి ఇది అనమాట. సో ఇలాంటి పరిస్థితి నుంచి యూనివర్స్ నుంచి ఒక అడ్వైజ్ అడుగుదాం. యూనివర్స్, సో మా వ్యూవర్స్కి ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే, ఆల్రెడీ మా వ్యూవర్స్కి ఇలాంటి సిచ్యుయేషన్లో ఉంటే, ప్లీజ్ గివ్ మీ యువర్ అడ్వైస్. మీ అడ్వైజ్ ఏంటి? సో వాట్ ఈస్ ద అడ్వైస్? మీరు ఏ అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నారు? సో దానివల్ల మా వ్యూవర్స్ లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉండాలి. చెప్పండి యూనివర్స్. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ పెయిన్ నుంచి వాళ్ళు దే హ్యావ్ టు గో అవుట్ ఫ్రమ్ దిస్ పెయిన్. ఈ పెయిన్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళాలి. సో యూనివర్స్ ప్లీజ్ చెప్పండి మా వ్యూవర్స్కి, ప్లీజ్ గివ్ మీ గుడ్ సజెషన్. ఇన్ కేస్ మా వ్యూవర్స్ ఇలాంటి సిచ్యుయేషన్లో ఉంటే, ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే వాళ్ళు ఏం చేయాలి? ఓకే, నైట్ ఆఫ్ స్వర్డ్స్, ది ఏస్ ఆఫ్ స్వర్డ్స్. చాలా ఆలోచించాలి అండి. సో నాకు ఎక్కువగా థింకింగ్ కార్డ్స్ వచ్చాయి. అండ్ మీరు ఏదైనా కూడా బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? మీరు ఆ థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
ఓకే. సో మీకు ఎలా అంటే ఒక డెసిషన్‌కి రావాలి. ఓకే. మీకు ఫస్టు ఓకే. థర్డ్ పార్టీ ఉంది. మీ పర్సన్ వద్దు. మీకు అన్యాయం జరిగింది. వచ్చేసారు కదా! సో, యూ హ్యావ్ టేక్ ది డెసిషన్. ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంకా దాంట్లోనే ఉండాలనమాట. ఇక మళ్ళీ మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళకూడదు. అదే జగిల్ అవ్వకండి. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద థింగ్స్. థింగ్స్‌ని బ్యాలెన్స్ అన్నా చేయండి. లేకపోతే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అని తీసుకోండి. అంటే మీ మీ హస్బెండ్‌ని మీరు కాంప్రమైజ్ అయిపోయి ఒప్పుకోవాలి. అంతే కదా! సరే నన్ను మోసం చేశారు. సో, దట్ ఈస్ అ రాంగ్ థింగ్ అనమాట. అలా చేయకూడదు. బట్ మీకు ఇంకా మీ పర్సనే కావాలి మీకు అన్నప్పుడు యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద థింగ్స్. యూ హ్యావ్ టు కాంప్రమైజ్ అవ్వాలి. అదే లైఫ్‌లో ఏదో ఒక లైఫ్‌లో ఏ అనే చాయిస్ ఉంటుంది. బి అనే చాయిస్ ఉంటుంది. ఓకేనా? వదులుకుంటే మీ మూర్ఖత్వాన్ని వదులుకోవాలి. లేదు అంటే మీరు డేరింగ్‌గా, స్ట్రాంగ్‌గా ఉండి మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయాలి. ఓకేనా? లైఫ్ ఎప్పుడు 2 చాయిసెస్ ఇస్తుంది. ఆ 2 చాయిసెస్‌లో మీరు ఏదో ఒక చాయిస్ పిక్ చేసుకోవాలి. 2 కావాలి అంటే జరగకపోవచ్చు. ఇన్ కేస్ కొంతమంది చాలా లక్కీ పర్సన్స్‌కైతే అన్నీ జరుగుతాయి. బట్ మీ మీ కేస్‌లో మీరు చాలా సఫర్ అవుతున్నారంటే డివైన్ మీకు ఏం చెప్తుంది, యూ హ్యావ్ టు టేక్ వన్ స్ట్రాంగ్ డెసిషన్. ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా? సో, ఇట్లా జగులు అవ్వకుండా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. కాంప్రమైజ్ అవ్వండి. లేకుంటే టేక్ వన్ స్ట్రాంగ్ డెసిషన్. ఓకే. నేను ప్రతి కార్డ్స్‌కి క్లారిఫికేషన్ చూస్తాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ స్వర్డ్స్. రైట్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ పెంటకల్స్. హ్మ్. ఇట్లా పోయిన దాని గురించి బాధపడుతూ ఉండకూడదు. యూ హ్యావ్ టు టేక్ వన్ క్లియర్ డెసిషన్. మీ హార్ట్‌ని పక్కన తీసేసి అసలు మీలో ఉండే బలహీనతని మీరు తీసేయాలి. గుండెను నమ్ముకుంటే అంతే. మీరు ఏది డెసిషన్ తీసుకోలేరు. అందుకని యూ హ్యావ్ టు హీల్ యువర్ సెల్ఫ్. మీరు ఫస్ట్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. యూనివర్స్ విల్ బి గోయింగ్ టు మీ యూనివర్స్ మీకు చాలా బెస్ట్ ఆఫర్ అనేది ఇవ్వబోతుంది. ఓకేనా? మీరు దానికోసం ప్రయత్నించండి. యూ హ్యావ్ టు అంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకేనా? మీ గోల్స్ కోసము మీకు ఏది కావాలి అనుకుంటున్నారో దానికోసం స్ట్రగుల్ అవ్వండి. యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఒక ఆఫర్ అనేది ఇస్తుంది. మిమ్మల్ని చాలా ఇష్టపడే పర్సన్ కూడా రాబోతున్నారు. సో, దిస్ ఇస్ ద నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఓకేనా? మీకు మిమ్మల్ని చాలా ఇష్టపడే పర్సన్ ఖచ్చితంగా ఉంటారు. సో, వాళ్ళ కోసం వెతకండి. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా మీకోసం చాలా ఫాస్ట్‌గా వస్తారు. సో, మీరు మాత్రము ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. అదే పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రము దేర్ విల్ బి నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యూ. ఓకేనా? మీరు లేని పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రము మీ జీవితంలో ఏది మార్పు రాదు. మీరు ఎప్పుడైతే మీ గురించి ఆలోచిస్తారో యూనివర్స్ మీకు ఇస్తున్న ఏదో ఒక గిఫ్ట్‌ని మీరు అప్రూవ్ చేస్తారో, ఎప్పుడు మీరు వెల్కమ్ చేస్తారో అప్పటి నుంచి మీకు అన్ని మంచివే జరుగుతాయన్నమాట. దట్ ఈస్ వాట్ యూనివర్స్ ఈజ్ సజెస్టింగ్ ఫర్ యూ. యూనివర్స్ మీకు అదే సజెషన్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే. సో, మీరు లేని దాని గురించి ఎప్పుడు బాధపడుతూ కూర్చోకూడదు. థింగ్స్‌ని బ్యాలెన్స్ చేయాలి. థింగ్స్ మీ దగ్గర లేదు అన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నంత వల్ల వాళ్ళు మీ దగ్గరికి వచ్చేయరు. ఓకేనా? సో, అదే అండి. మీకు అంతగా కావాలంటే యూ హ్యావ్ టు గో. వాళ్ళ కోసం వెళ్ళండి. వాళ్ళ కోసం ఏదో ఒకటి జస్టిఫికేషన్ అడగాలి. మీరు ఒక స్టెప్ తీసుకోవాలి. సో, మీకు ఆ స్టెప్ తీసుకోలేదు అన్న మీకు ఒక స్టెప్ తీసుకోలేదు అన్న తీసుకోలేరు. తీసుకోలేరు అని అనుకుంటే మాత్రము మీరు ఇంక దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు వర్క్ చేసుకోండి. ఓకేనా? ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఓకే. మీ చేతుల్లోనే ఉంది. సో, మీ గురించి మీరు ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఒక ఆఫర్ ఇస్తుంది. ఇంకొక పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. ఓకేనా? లేదు నేను నా గురించి లేదు నా గురించి నేను ఇట్లా బ్యాలెన్స్ చేయలేను. ఐ హ్యావ్ టు గో అండ్ టాక్ విత్ హిమ్. నేను ఆ పర్సన్‌తో గానీ, ఆమెతో గానీ వెళ్ళేసి ఖచ్చితంగా మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోవాలి అని మీరు అనుకున్నారు అంటే ఖచ్చితంగా గో అండ్ టాక్ విత్ దట్ పర్సన్. వెళ్ళండి. ఇంకా ఒక మినిట్ కూడా వెయిట్ చేయకండి. ఖచ్చితంగా దానికోసం కూడా మీకు యూనివర్స్ ఆఫర్ చేస్తుంది. ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. వెళ్ళి మీరు మాట్లాడడానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో, ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. వెళ్ళండి, మాట్లాడండి, తేల్చుకోండి, అన్నీ చేసేయండి. సో, ఖచ్చితంగా మీకు న్యాయం కూడా జరుగుతుంది. అలా వెళ్ళకుండా అలాగే
వాళ్ళ థాట్స్ కూడా మానకుండా అలాగే ఉంటే మాత్రము ఎప్పటికీ కూడా మీ 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 క్వశ్చన్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ ఎప్పటికీ కూడా సాల్వ్ అవ్వవన్నమాట. సో అది యూనివర్స్ అనేది ఎప్పుడు మీకు ఆపర్చునిటీనే ఇస్తుంది, అంతేకాని అన్నీ తెచ్చి పెట్టదనమాట. ఓకేనా, మీకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు యూటిలైజ్ చేసుకుంటేనే యూ విల్ విన్. ఓకేనా, మీరు ఎప్పుడు గెలుస్తారు, మీరు ఎప్పుడు అనుకున్నవి సాధించగలరు అంటే యూనివర్స్ ఇస్తున్న ఆపర్చునిటీస్ని మీరు యూటిలైజ్ చేసుకున్నప్పుడే మీరు ఏదైనా కూడా మీరు అనుకున్నవి అచీవ్ చేయగలుగుతారు. ఓకే, ఇది యూనివర్స్ నుంచి మీకు వచ్చే సజెషన్స్ అనమాట. సో నేను ఇప్పుడు మీరు అనుకున్నది, ఓకేనా, మీ పర్సన్ని మీతో రీయూనియన్ కావాలి, యూనివర్స్ ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత వాట్ విల్ బి గోయింగ్ టు, మీరు ఒక స్టెప్ తీసుకున్నారు అంటే మీకు ఏం జరగబోతుంది, రీయూనియన్ జరుగుతుందా? ఓకేనా, సో మీ పర్సన్ యొక్క మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాట్ ఈస్ దేర్ what are their situations and will they going to accept you or not. సో దాని గురించి నేను ఒక్కొక్క ఆల్ఫాబెట్ కానీ తీస్తాను. అది మీ పేరులో ఫస్ట్ అక్షరం అయి ఉంటుంది. లేదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ నేను 1 నుంచి 9 కార్డ్స్ వరకే తీస్తాను. సో మీ డేట్ ఆఫ్ బర్త్ 21 అనుకోండి, 2 + 1 ఎంత, 3. సో 3 ఈజ్ యువర్ నంబర్. ఓకేనా, మీ డేట్ ఆఫ్ బర్త్ 24th అనుకోండి, 4 + 2 అంటే ఎంత, 6 is your number. So ఆ విధంగా. ఓకే, I will be taking random letters and alphabets. సో దాన్ని బేస్ చేసుకొని మీకు రీయూనియన్ ఉందా. ద ఫస్ట్ లెటర్ ఈస్ O. ఓకేనా, ఓ వాళ్ళకి ఓ లెటర్తో స్టార్ట్ అయ్యి మీ నేమ్ ఓ లెటర్తో స్టార్ట్ అయ్యింది అంటే వావ్, మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు అండి. ఖచ్చితంగా యూ విల్ గెట్, మీ పర్సన్ చాలా మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. ఓకేనా, సో మీ పర్సన్ అయితే చాలా చేంజ్ అయిపోయారు. సో ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంటుంది. ఓ లెటర్ వాళ్ళకి మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి. ఓకేనా, ఐ విల్ బి టేకింగ్ one more alphabet or one more letter. So one more alphabet or one more letter. Okay, again O letter. So okay, నైట్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. ఓకేనా, మీ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. నైస్, చాలా బాగుంది. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ ఆల్ఫాబెట్ ఆర్ వన్ మోర్ లెటర్. ఎస్, ఎన్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారండి. దే ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ఎలాగా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలాగా, సో అవన్నీ ఆలోచిస్తున్నారు. దే ఆర్ ప్లానింగ్ టు కమ్అట్ ఫర్ యూ. ఖచ్చితంగా మీకు కూడా రీయూనియన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్. ఐ లెటర్తో మీ పేరు స్టార్ట్ అవుతే మాత్రము మీది జడ్జిమెంట్, మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. ఓకే, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ ఆల్ఫాబెట్. దిస్ ఇస్ నంబర్ 2. మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు 11th కానీ 2nd కానీ. ఓకే, సో అలాగే ఇంకా 20th కానీ. ఓకేనా, సో ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీరు పుట్టింటే మీకు ఖచ్చితంగా జస్టిస్ కూడా జరుగుతుంది. యూ విల్ గోయింగ్ టు గెట్ ఏ ప్రాపర్ జస్టిఫికేషన్. మీకు న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో ఐ విల్ బి గోయింగ్ టు టేక్ ఫ్యూ మోర్. ది M. నైస్, ది టెంపరెన్స్. ఓకేనా, మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది మీకు చూస్తారు. ఖచ్చితంగా మీ పర్సన్తో రీయూనియన్ ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే టెంపరెన్స్ కార్ మీరు లైఫ్లో ఒక బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ది నెక్స్ట్ లెటర్ W. ఓకే, దిస్ కెన్ బి M అండ్ దిస్ కెన్ బి W. సో ఆల్రెడీ M అయిపోయింది కాబట్టి ఐఎమ్ చెకింగ్ ఫర్ W. మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఓకేనా, మీ థాట్స్లోనే ఉన్నారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ కూడా మీ థాట్స్ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు కదా నా పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని. ఎస్, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. దిస్ కెన్ బి ఫర్ M అండ్ W ఆల్సో. ఓకే, ఎందుకంటే టెంపరెన్స్ కార్డ్ ఇస్ ఆల్సో గుడ్. మీకు బ్యాలెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఓకే, ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ R లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి.
మీ పర్సన్కి ఇప్పుడు ఏదో మోసం జరిగింది అండి. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అని తను కూడా చాలా ఫీల్ అవుతున్నాడు. ఓకేనా? మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశాను అని రియలైజ్ అయ్యాడు. అండ్ ఆల్సో తనకు కూడా మోసం జరిగింది. వాళ్ళకి ఏదైనా హర్ట్ అయితేనే కదా మీ గురించి ఆలోచిస్తారు అలాంటి వాళ్ళు. సో దే ఆర్ నాట్ ఇన్ వెరీ గుడ్ సిచ్యుయేషన్. సో వాళ్ళు ఖచ్చితంగా రియలైజేషన్ ఫేజ్లో ఉన్నారు. ఓకే. సో వన్ మోర్ ది 5 మీ డేట్ ఆఫ్ బర్త్ 14th 5th, ఓకే. సో 23rd అలా అయితే యువర్ పర్సన్ ఈజ్ వర్కింగ్ అవుట్ అండి. మీ పర్సన్ వర్కౌట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఖచ్చితంగా కొన్ని రోజుల్లో మీకు రీయూనియన్ కూడా ఉంటుంది. దే ఆర్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ. మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికోసం ప్లాన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. ఓకేనా? ఓకే. చూద్దాము. ఈ 8 ఆఫ్ కప్స్ ఎవరికి యూ మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారండి. యూ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి మాత్రము మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. సో దిస్ ఈస్ వెరీ సాడ్ న్యూస్. లేకపోతే దే వాంటెడ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దేర్ పార్ట్నర్ అనమాట. సో ఎలా అయినా యూ కెన్ టేక్. ఇంకా నెక్స్ట్ 6 నెంబర్. సో 6 కానీ యూ కానీ ఉంటే మాత్రము మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఓకేనా? లేదు అంటే మీరు ఇట్లా వెళ్ళిపోయినందుకు తను మీ గురించి చాలా బాధపడుతున్నారు. మీరు అలా వెళ్ళిపోయారు కదా, సో దాని గురించి తను థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆర్డర్ ప్రకారం వస్తే మీకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు. దానికోసం ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో ఐ కెన్ సీ దట్. సో మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. బికాజ్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి మీరు వెళ్ళిపోయినందుకు దే ఆర్ ఫీలింగ్ హర్ట్. అండ్ అలా సో ఆ థర్డ్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఓకే. ది నెక్స్ట్ లెటర్ హెచ్. ఐఎమ్ టేకింగ్ హెచ్ ఈజ్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. ఓకేనా? హెచ్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా దే ఆర్ ప్లానింగ్, దే ఆర్ ప్రిపేరింగ్ టు ప్లాన్ టు రీకన్సైల్ విత్ యూ. ఓకే. దే ఆర్ ప్రిపేరింగ్ ప్లాన్స్ టు రీకన్సైల్ విత్ యూ. వాళ్ళు ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు మీతో రీకన్సైల్ అవ్వటానికి. ఓకేనా? ఓకే. అగైన్ ది ఈ లెటర్. సో ఈ లెటర్ కోసం 5 ఆఫ్ పెంటకల్స్. వాళ్ళు చాలా అలోన్గా ఉన్నారండి. ఎవరి పేర్లు అయితే ఈ లెటర్తో స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు చాలా అంటే చాలా అలోన్గా ఉన్నారు. ఓకేనా? దే ఆర్ ఫీలింగ్ వెరీ అలోన్ అండ్ ఫీలింగ్ వెరీ లాస్ట్. వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు. వన్ మోర్ లెటర్ సి లెటర్. ఓకే. సి లెటర్ వాళ్ళు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. ఓకే. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సి లెటర్ మీ నేమ్ సి లెటర్ స్టార్ట్ అయితే మీ పార్ట్నర్ దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ. ఓకే. అండ్ వన్ మోర్ క్యూ లెటర్తో మీ నేమ్ స్టార్ట్ అయింది అంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నా థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలి అని డిసైడ్ అయిపోతున్నారు. ఫర్ క్యూ లెటర్ వాళ్ళ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలి అని డిసైడ్ అయిపోయారనమాట. ఓకే. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్. నంబర్స్ వస్తే ఐ విల్ చూస్ ఫ్రమ్ హియర్. ఓకే. నంబరే వచ్చింది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ 1 కానీ 10 కానీ 28 కానీ. ఓకేనా? సో అలా వస్తే మాత్రము మీ పర్సన్ కూడా మారారు. మీకు రీయూనియన్ ఉండబోతోంది. ఓకేనా? మీకు రీయూనియన్ ఉండబోతోంది. అండ్ అనదర్ వన్ జీ. ఓకే. జీ. మీ పర్సన్ అయితే స్టక్ అయిపోయి ఉన్నాడు. ఏం చేయాలో ఏమో అట్లా అర్థం కావట్లేదు అనమాట మీ పర్సన్కి. మీ లెటర్ జీతో స్టార్ట్ అయితే మాత్రము మీ పార్ట్నర్ అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. హీ గాట్ స్టక్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ లెటర్. దిస్ ఈజ్ ఆల్సో జెడ్. ఓకేనా? మీ నేమ్ జీతో స్టార్ట్ అయింది అంటే మీ పర్సన్కి చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు ఒప్పుకోరు, సీక్రెట్స్ ఉన్నాయేమో. సో అలాగా తను స్టక్ అయిపోయి ఉన్నాడనమాట. ఓకే. ద నెక్స్ట్ వన్ 9. 6 లెటర్ ఆర్ 9 లెటర్. ఓకే. ఆల్రెడీ 6 అయిపోయింది కాబట్టి 9 ఐఎమ్ చూజింగ్ 9 ఫర్ సి. ఓకేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ 9th కానీ 18th కానీ సో 27 కానీ అయితే మాత్రము ఖచ్చితంగా మీకు కూడా న్యాయం జరగాలి అని అనుకుంటున్నాడు మీ పార్ట్నర్. సో ఈ ఆల్ఫాబెట్స్ కానీ ఈ నంబర్స్ కానీ మీవైతేనే మీ పార్ట్నర్ గురించి నేను చెక్ చేస్తున్నాను. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ 7. ఓకేనా? ఇట్స్
ఎల్. ఓకే. సో ఎల్ వాళ్ళ కోసం. ఓకే. ఎల్ అయితే యాక్చువల్‌గా వాళ్ళు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఏదైనా చేసి మీ మీ దగ్గరికి రావాలి. ఓకేనా? దే దే మిమ్మల్ని వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మిమ్మల్ని మాయ చేసేసన్నా రావాలి. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారనమాట. ఓకేనా? మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి అయినా మీ దగ్గరికి రావాలి. మీరే వద్దనుకొని వెళ్ళిపోయినారు కదా! సో, దే వాంటెడ్ టు మ్యానిపులేట్ యూ. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి. అది వాళ్ళ కోసం. వాళ్ళ కోసము మిమ్మల్ని మ్యానిపులేట్ చేసైనా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో, మీ మీ లెటర్ ఎల్‌తో స్టార్ట్ అయితే. ఓకేనా? అండ్ జే లెటర్‌తో స్టార్ట్ అయితే ఓకే. జే లెటర్‌తో స్టార్ట్ అయింది అంటే మీ పర్సన్ మీరు చాలా అందనంత దూరంలో ఉన్నారు. మీరు మీ పర్సన్‌కి మీ పర్సన్‌కి దొరికారు అంటే మీరు ఒక డెస్టినీ అనుకుంటున్నారు. ఇంక ఏదో సాధించాను అన్న ఫీలింగ్ అనమాట. సో, ఇప్పుడు మీ పర్సన్‌కి మీరు అందనంత దూరంలో ఉన్నారు. ఒక స్టార్ లాగా ఉన్నారు. ఓకే. మీ లెటర్ పి అయితే మీ పర్సన్ ఇంకా సరేలే ఇంకా రీయూనియన్ కాదండి. సో, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సరే ఇంక కట్ ఆఫ్ చేసేసుకుందాము అన్న ఉద్దేశంలో ఉన్నారు. మీ లెటర్ పితో స్టార్ట్ అయితే. ఓకే. మీ నేమ్ కేతో స్టార్ట్ అయితే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నాడండి. సో, మీ పర్సన్ అయితే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. సో, మీ లెటర్ కేతో స్టార్ట్ అయితే ఓకే. యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ న్యూస్ ఫ్రమ్ దెమ్. ఒక న్యూస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పర్సన్ నుంచి. ఓకే. మీ నేమ్ ఈతో స్టార్ట్ అయితే ఓకే. మీ నేమ్ ఈతో స్టార్ట్ అయితే సో, మీ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు అని చెప్పాను గదా! అగైన్ వన్ మోర్ సో, మీ పర్సన్ కన్‌ఫ్యూజ్డ్‌గా గూడా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ పర్సన్‌కి. తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అగైన్ మీ నేమ్ యూతో స్టార్ట్ అయితే ఓకే. మీ పర్సన్ మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీ పేరు యూతో స్టార్ట్ అయితే ఓకేనా? మీ పేరు యూతో స్టార్ట్ అయితే మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. ఓకే. మీ 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 డేట్ ఆఫ్ బర్త్ 4 అయినా కూడా దే వాంటెడ్ యూ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ విత్ యూ. ఓకే. మీకు ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది. వాళ్ళకు మీతో ఒక కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. 4 అంటే 22nd అవ్వచ్చు, 4th అవ్వచ్చు. అండ్ ఆల్సో 4, 22, 13th అయినా అవ్వచ్చు, 31st అయినా అవ్వచ్చు. ఓకేనా? మీకు బ్రేకప్ అయ్యి ఉంటే మీరు సెపరేషన్‌లో ఉన్నారు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే మీ పర్సన్ మీతో ఒక లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే. సో, డి మీ మీ నేమ్ డీతో స్టార్ట్ అయింది అంటే సో, మీ పర్సన్ మీకోసం వర్క్ చేస్తున్నారండి. అంటే మీరు దేనివల్ల అయితే విడిపోయారో సో, అది పూర్తి చేయాలి. ఐ హావ్ టు ఆ బాధ నుంచి నేను బయటికి రావాలి అంటే, నేను ఈ థింగ్స్ అన్ని క్లియర్ చేయాలి. ఓకే. మెసప్ చేసిన దాన్ని క్లీన్ చేయాలి అని మీ పర్సన్ వర్కౌట్ చేస్తున్నారు. ఓకేనా? సో, మీ డేట్ ఆఫ్ బర్త్ గాని బీతో స్టార్ట్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మారిపోయారండి. అండ్ మీకోసం రావాలి అని చాలా ప్రయత్నిస్తున్నారు. మీ లైఫ్‌లో కొత్త లవ్ స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? దే వాంటెడ్ టు స్టార్ట్ ఏ న్యూ లవ్ విత్ యూ. ఓకే. కొత్తగా మిమ్మల్ని ప్రేమించాలి అనుకుంటున్నారు. సో, మీ మీ పేరు కానీ దిస్ ఈజ్ జీరో. ఓకే. జీరో దిస్ ఈజ్ నథింగ్ ఫర్ సో, నేను ఈ జీరో కోసం ఇది తీసుకోవట్లేదు. ఓకే. Or else you can expect this is for O. Okay, I will be taking one more. మీ లెటర్ ఏతో స్టార్ట్ అయింది అంటే సో, జీరో ఈజ్ ఫర్ ఏ ది ఫస్ట్ లెటర్. ఓకేనా? సో, మీ లెటర్ ఏతో స్టార్ట్ అయ్యింది అంటే సో, మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నాడు. మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నాడు. ఓకేనా? ఓకేనా? సో, మీ లెటర్ ఏ అంటే సో, యువర్ పర్సన్ ఈజ్ టాకింగ్ ఆన్ యూ. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని మీ 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 మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేస్తున్నాడు. మీ లెటర్ టీ అయితే అండ్ ఆల్సో మీ డేట్ ఆఫ్ బర్త్ 7 కానీ 16 కానీ ఓకేనా? ఇప్పుడు మీ నేమ్ స్టార్టింగ్ వర్డ్ టీ కాదు. ఓకే. బట్ యూ కెన్ ఆల్సో చెక్ మీరు 16th పుట్టినా 7th పుట్టినా లేదు అంటే 25th పుట్టినా యూ కెన్ చెక్ దిస్ అనమాట. సో, మీ పర్సన్కి మీరే స్ట్రెంగ్త్. సో, ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. మీ లెటర్ టీతో స్టార్ట్ అయినా మీ నంబర్ 7 అయినా కూడా.
ఓకే. ఏ మీ అగైన్ ఏ లెటర్. సో ఆల్రెడీ నేను ఏ అంటే మీ గురించి స్టాక్ చేస్తున్నాను అన్నాను కదా! సో సేమ్ అలాంటిదే. మిమ్మల్ని మీకు తెలియకుండా స్టాక్ చేస్తున్నాడు మీ పర్సన్. మిమ్మల్ని మీకు తెలియకుండా మీ గురించి తెలుసుకోవడం కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే కదా! సో దే ఆర్ స్టాకింగ్ ఆన్ యూ. మీ నేమ్ ఏతో స్టార్ట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నాడు. అండ్ అగైన్ ఇంకా లాస్ట్‌లో అండి చాలా కొన్నే ఉన్నాయి. ఐయామ్ గోయింగ్ టు టేక్ మీ డేట్ ఆఫ్ బర్త్ 8 అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ 8 అయితే మీ పర్సన్ మీ పైన చాలా ప్రేమ పెట్టుకున్నారు. మీరంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టము. దే ఆర్ టాకింగ్ ఇంకా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. సో మీ పేరు ఎఫ్ లెటర్‌తో స్టార్ట్ అయినా కూడా దే దే లవ్ యూ వెరీ మచ్ అనమాట. ఒక మదర్‌లీ లవ్ ఉంది మీ పైన. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నంబర్ 3 మీ థర్డ్ కానీ 21st కానీ ఓకేనా. సో 30th కానీ పుట్టింటే ది వరల్డ్ మీరే తన ప్రపంచం అని తను డిసైడ్ అయిపోయారు. కానీ ఏమంటే ఇప్పటికిప్పుడే రివీల్ చేయదలుచుకోలేదన్నమాట. ఫస్ట్ దే వాళ్ళు కొంచెం మీరే ప్రపంచం అనేది తెలుసుకున్నారు కానీ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బార్డర్ అనమాట. సో వెరీ సూన్ దే విల్ కమ్ టు యూ. ఓకే. మీది 21st కానీ థర్డ్ కానీ 30th కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సో అండ్ అలాగే మీ లెటర్ వీతో స్టార్ట్ అయినా కూడా యూ కెన్ చెక్ దిస్. అండ్ 10 of cups లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే ఇంకొకటి ఉంది. యా మీ లెటర్ ఐతో స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా డ్యామ్ షూర్గా మీకు రీయూనియన్ ఉంది అండి. అండ్ ద నంబర్ ఫర్ దిస్ ఈజ్ ది నంబర్ ఫర్ ఓకే ఈ నంబర్ లేదు. సో ఫర్ వైలెటర్తో మీ లెటర్ స్టార్ట్ అవుతున్నట్లయితే వావ్ మీ ఇద్దరు ప్యూర్ లవర్స్ అండి. మీ పేరు వైతో స్టార్ట్ అయింది అంటే మీ పర్సన్ మీరు ఖచ్చితంగా ది ప్యూర్ లవర్స్. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఉంటుంది. దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ మీది ఎస్ లెటర్తో మీది స్టార్ట్ అవుతున్నట్లుంటే మీ పర్సన్ అయితే ఇంకా థర్డ్ పార్టీ కంట్రోల్లోనే ఉన్నారు. ఓకే. థర్డ్ పార్టీ అంటే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది అంటే మీ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దే వాంటెడ్ టు డూ సమ్ జస్టిఫికేషన్ బట్ తన మైండ్ తన కంట్రోల్లో లేరు. తన లైఫ్ తన కంట్రోల్లో లేదు. ఓకే. ఆ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉంది. సో అది మొత్తం తను ఆ కంట్రోల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. సో అది అండి అన్ని లెటర్స్ అన్ని నంబర్స్ అయితే కవర్ చేసేసాను. సో ఇది అండి ఈరోజు మీకు గైడ్ చేయాలి అనుకుంటున్నది. సో ఫర్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి నేను గైడెన్స్ అయితే ఇచ్చేసాను. మీ పార్ట్నర్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ ఎమోషన్స్. సో మీకు రీయూనియన్ ఉంటుందా లేదా అనేది కూడా ఐ షోడ్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ అనమాట. ఓకే. సో ఇది అంటే మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోసే కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.